హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకానికి సంబంధించి దరఖాస్తులకు నేడే చివరి తేదని ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఈ రోజు కనుక మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు ఈ పథకం కింద ఉచితంగా ఇల్లు అనేది నిర్మించుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఈ పథకానికి దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఈ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు అత్యంత ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. దరఖాస్తు చేసుకోవడానికి నేడే చివరి రోజు అయితే ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ సొంత స్థలం కలిగి ఉండి ఇల్లు కట్టుకోలేకపోతున్న వారికి ఈ పథకం అనేది వర్తిస్తుంది అనేది సమాచారం అండి. వాళ్ళు కనుక ఈరోజు కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం 2,50,000 రూపాయలు సబ్సిడీ అమౌంట్తో వాళ్ళకి ఇల్లు నిర్మించి ఇస్తుంది అనేది సమాచారం అండి. గ్రామీణ ప్రాంతాల్లో నివసించేటువంటి పేదలకు గనక సొంత ఇంటి స్థలం కనుక కలిగి ఉన్నట్లయితే ఆ ప్లేస్లో ఇల్లు ఏ విధంగా కట్టుకోవాలి, ప్రభుత్వం అందించే సబ్సిడీ పొందాలంటే ఏం చేయాలి అనేటువంటి పూర్తి సమాచారం తెలియజేస్తానండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అనేటువంటి సమాచారం నేను మీకు ముందుగా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో నివసించేటువంటి పేదలకు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సొంత స్థలం కలిగి ఉండాలి అంటే సమాచారం అండి. సో ఓకేనా, సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేకపోతున్న వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు అంటే సమాచారం. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇల్లు లేని కుటుంబాలు మాత్రమే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి కానీ ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హత కలిగి ఉంటారు అంటే సమాచారం అండి. ఇల్లు లేని కుటుంబాలు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, అదేవిధంగా ఆధార్ కార్డు అవసరం అవుతుంది అంటే సమాచారం అండి. ఆధార్ కార్డు ఉండే లబ్ధిదారులు మాత్రమే ఈ పథకానికి అర్హత కలిగి ఉంటారు అంటే సమాచారం అండి. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి సమాచారం కూడా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలి అని అనుకుంటున్నారో వారికి సంబంధించి ఆధార్ కార్డు అనేది కంపల్సరీ ఉండాలి అంటే సమాచారం అండి. ఆధార్ కార్డుతో పాటు రేషన్ కార్డు, సో దాంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ అనేవి ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుందంటే సమాచారం. అదేవిధంగా మీ ఇంటి స్థలానికి సంబంధించి ల్యాండ్ డాక్యుమెంట్స్ అనేవి కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అంతే సమాచారం. అదేవిధంగా బ్యాంక్ పాస్బుక్, సో మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది అంతే సమాచారం అండి. ప్రభుత్వం సబ్సిడీ అమౌంట్ అనేది డైరెక్ట్గా మీ బ్యాంక్ ఖాతాలకు జమ చేస్తుంది కాబట్టి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేవి కూడా ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. వీటితో పాటు మీ యొక్క స్థలానికి సంబంధించి ఏమైనా ఫోటోలు కనుక ఉన్నట్లయితే ఆ ఫోటోలు కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫామ్, సో ఇవన్నీ తీసుకువెళ్ళి మీరు గ్రామ వార్డ్ సచివాలయం లేదా ఏఈ ఆఫీస్ వద్ద ఈ పథకానికి సంబంధించి దరఖాస్తు అనేది చేసుకోవచ్చండి. మీరు కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే గ్రామ వార్డ్ సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు లేదా మండల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మీ ఇంటి స్థలాన్ని పరిశీలించి అప్రూవల్ కనుక ఇచ్చినట్లయితే మీరు ఇల్లు నిర్మించుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి నేడే చివరి తేదండి. వెంటనే గ్రామ వార్డ్ సచివాలయం లేదా మీ మండల స్థాయిలో ఉన్నటువంటి ఏఈ కార్యాలయంకి వెళ్ళి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి వెంటనే దరఖాస్తుని చేసుకోండి. మీరు కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే ఇల్లు నిర్మించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం 2,50,000 రూపాయలు సబ్సిడీ అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలకి డైరెక్ట్గా జమ చేయడం జరుగుతుందండి. ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ అనేది ఏ విధంగా జమ చేస్తుంది అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే 2,50,000 రూపాయలు సబ్సిడీ అమౌంట్ అనేది 4 దశల్లో ప్రభుత్వం మీ బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తుంది అనేది సమాచారం అండి. ముందుగా పునాది దశ, అంటే మీరు కనుక బేస్మెంట్ లెవెల్ కనుక పూర్తి చేసుకున్నట్లయితే కొంత అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది అనేది సమాచారం. అదేవిధంగా గోడలు కనుక పూర్తి చేసుకున్నట్లయితే మీకు సెకండ్ ఫేజ్ అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది అంటే సమాచారం. దీనితో పాటు స్లాబ్ దశ, అంటే మీరు కనుక ఇంటికి స్లాబ్ కనుక పూర్తి చేసుకున్నట్లయితే 3వ పేమెంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది అంటే సమాచారం. అదేవిధంగా తుది దశ, మీరు ఇల్లంతా నిర్మించుకున్న తర్వాత మీకు తుది దశ అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది అంటే సమాచారం అండి. ఈ విధంగా 2,50,000 రూపాయల సబ్సిడీ అమౌంట్ అనేది ప్రభుత్వం మీ బ్యాంక్ ఖాతాలకి డైరెక్ట్గా జమ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఈ అమౌంట్ జమ కావాలంటే మీ దగ్గరలోని అధికారులు మీరు కనుక స్లాబ్ పూర్తి చేసుకున్న తర్వాత వచ్చి పరిశీలించి
ఫోటోలు తీసి కనుక యాప్లో నమోదు చేస్తే అప్పుడే మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు అనేవి జమ కావడం జరుగుతుందండి. సో దశల వారీగా మీ యొక్క ఇంటి నిర్మాణానికి సంబంధించి ఫోటోలు తీసి అందులో ఉన్న యాప్లో నమోదు చేస్తేనే మీకు యొక్క సబ్సిడీ అమౌంట్ అనేది బ్యాంక్ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, ఎప్పటికప్పుడు అధికారులు వచ్చి మీ యొక్క ఇంటి స్థలం అదేవిధంగా మీ యొక్క ఇంటి నిర్మాణాన్ని పరిశీలించడం జరుగుతుంది. సో అప్పుడే మీ బ్యాంక్ ఖాతాలోకి 2,50,000 రూపాయల సబ్సిడీ అమౌంట్ అనేది 4 దశల్లో మీ బ్యాంక్ ఖాతాలోకి జమ కావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే వచ్చిందనుకుంటున్నానండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో నివసించేటువంటి పేదలకి ఇది ఒక గొప్ప అవకాశం అనేది చెప్పుకోవచ్చు. డేట్ అనేది పెంచే అవకాశం ఉందో లేదో కూడా ఇప్పటివరకు సమాచారం అయితే లేదండి. రీసెంట్గా నవంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. కాకపోతే ప్రభుత్వం మరలా ఈ డేట్ అనేది పొడిగించడం జరిగిందండి. ప్రజెంట్ డిసెంబర్ 14వ తేదీ వరకు, అంటే నేటి వరకు ఈ యొక్క దరఖాస్తు గడువు అనేది ఉంది. కాబట్టి మీరు వెంటనే ఏఈ ఆఫీస్ లేదా గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి ఈ ఇళ్ల కోసం దరఖాస్తు అనేది చేసుకోనండి. మీరు కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు వెంటనే ఇల్లు అనేది రావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇవాళ వీడియో టాపిక్ అయితే ఇదేనండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేయాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అదేవిధంగా ఫ్యామిలీ మెంబర్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో ఓకేనా, ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.